ఆ ఉత్సవాలు ఆదివాసీ జాతరలుగా, గిరిజన పండుగలుగా ప్రసిద్ధి చెందాయి. అయినా ఆ ఉత్సవాలకు కేవలం ఆదివాసీలు మాత్రమే కాదు, పట్టణ ప్రాంత ప్రజలు కూడా పెద్ద ఎత్తున హాజరయ్యి, ఆ వనదేవతలను భక్తి శ్రద్ధలతో ఆరాధిస్తారు, మొక్కులు తీర్చుకుంటారు. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ఆదివాసీ జాతరల గురించి చెప్పుకోవాలంటే అద్భుతమైన చరిత్ర ఉంది. అలాంటి ప్రసిద్ధ ఆదివాసీ జాతరల గురించి ఇప్పుడు ప్రస్తావిస్తున్నాను. మీరు మాత్రం వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మీరు ఇంతవరకు నా ఛానల్ గనక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ వెంటనే వచ్చే బెల్ బటన్ కూడా క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్ మీద క్లిక్ చేస్తే నేనే కొత్త వీడియో చేసినా మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. గిరిజన జాతరల్లో మొట్టమొదటి వరుసలో చెప్పుకోవలసిన జాతరల్లో సమ్మక్క సారలమ్మ జాతర ఒకటి. గిరిజనులకు మాత్రమే కాదు, కోట్లాది మంది మైదాన ప్రాంత ప్రజలకు కూడా ఆరాధ్య దైవాలైన వనదేవతలు సమ్మక్క సారలమ్మ పేరుతో పెనవేసుకుపోయిన జాతర మేడారం జాతర. ఒకప్పుడు గిరిజన జాతరగా ఉన్న ఈ మేడారం జాతర ఇప్పుడు ప్రపంచంలోనే అతిపెద్ద ఆదివాసీ ఉత్సవంగా తెలంగాణ కుంభమేళాగా ప్రసిద్ధి చెందింది. కుంభమేళా తరువాత అత్యధిక సంఖ్యలో భక్తులు హాజరయ్యే రెండవ అతిపెద్ద ఉత్సవం ఈ మేడారం జాతర. భారతదేశంలోనే కాదు, ఆసియాలోనే, ఆ మాటకొస్తే ప్రపంచంలోనే అతిపెద్ద ఆదివాసీ ఉత్సవంగా ప్రసిద్ధి చెందిన ఈ జాతరకు ఆదివాసీలే కాదు, ప్రజలందరూ హాజరవుతారు. వనదేవతలు సమ్మక్క సారలమ్మలకు మొక్కులు చెల్లించుకుంటారు. రెండేళ్లకొకసారి జరిగే ఈ మేడారం జాతర తెలంగాణ రాష్ట్రంలోని వరంగల్ జిల్లాలో తాడ్వాయి మండలం మేడారం గ్రామంలో జరుగుతుంది. 800 సంవత్సరాల చరిత్ర కలిగిన ఈ జాతరను 1940వ సంవత్సరం వరకు కేవలం గిరిజనులు మాత్రమే జరుపుకునేవారు. 1940 తరువాత తెలంగాణ ప్రజలంతా కలిసి జరుపుకోవడం మొదలైంది. పూర్తిగా గిరిజన సంప్రదాయంలో జరిగే ఈ జాతరకు తెలుగు రాష్ట్రాల నుండే కాకుండా మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర, ఒడిశా రాష్ట్రాల నుంచి కూడా సుమారు 1 కోటి మందికి పైగా భక్తులొచ్చి సమ్మక్క సారలమ్మలను దర్శించుకుంటారు. 1996లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్ర పండుగగా ఈ జాతరను గుర్తించింది. ఇక ఇప్పుడు ప్రత్యేక తెలంగాణలో ఈ జాతర వైభవం చెప్పనలవి కాదు. ఈ మేడారం జాతరకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఒక్క హైదరాబాద్ నుంచే వందలాది ప్రత్యేక బస్సులు నడుపుతోందంటే ఈ జాతర ఏ స్థాయిలో జరుగుతుందో అర్థమవుతుంది. ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి సమ్మక్కను చిలకలగుట్ట నుండి మేడారం కన్నెపల్లిలో ఉన్న సారలమ్మ దగ్గరకు తీసుకొస్తారు. సమ్మక్క సారలమ్మలకు గద్దెలు ఏర్పాటు చేస్తారు. ఈ గద్దెలలో వారిని నిలిపి కొలుచుకుంటారు. ఈ జాతరలో భక్తులు తమ కోర్కెలు తీర్చమని అమ్మవారికి బంగారం నైవేద్యంగా సమర్పించుకుంటారు. బంగారం అంటే బెల్లం. ఇక్కడ బెల్లాన్నే బంగారంగా భావిస్తారు. ఆ బెల్లం బంగారాన్ని తల మీద మోస్తూ అమ్మవార్ల సన్నిధికి తీసుకెళ్తారు. జాతర అయిపోయిన తర్వాత సమ్మక్క సారలమ్మలను మళ్లీ వారు స్వయంగా వెలిసిన స్థలాలకు చేరుస్తారు. జాతర మొదటి రోజున కన్నెపల్లి నుంచి సారలమ్మను గద్దెకు తీసుకువస్తారు. రెండో రోజున చిలుకలగుట్టలో భరణ రూపంలో ఉన్న సమ్మక్కను గద్దెపై ప్రతిష్ఠిస్తారు. దేవతలు గద్దెలపై ప్రతిష్ఠించే సమయంలో భక్తులు పూనకంతో ఊగిపోతారు. మూడో రోజు అమ్మవార్లిద్దరూ గద్దెలపై కొలువు తీరుతారు. 4వ రోజు సాయంత్రం దేవతలనిద్దరినీ తిరిగి వారి వారి స్వస్థలాలకు చేరుస్తారు. వంశపారంపర్యంగా వస్తున్న గిరిజనులే ఈ సందర్భంలో పూజారులుగా వ్యవహరిస్తారు. 1940వ సంవత్సరం వరకు చిలుకల గుట్ట మీద గిరిజనులు మాత్రమే ఈ జాతరను జరుపుకునేవారు. రాను రాను ఉత్సవానికి వచ్చే జనం పెరుగుతుండడంతో జాతరను కొండ క్రింద నిర్వహిస్తున్నారు. 1 కోటి మందికి పైగా పాల్గొనే ఈ జాతరకు మేడారం వరకు వెళ్లలేని ప్రజలు గోదావరి ఖని, జగిత్యాల, కరీంనగర్ నగర శివార్లలోని రేకుర్తి, చింతకుంట, హుజరాబాద్, సిరిసిల్ల ఇలా వేరువేరు ప్రాంతాల్లో కూడా అమ్మవార్లకు గద్దెలు ఏర్పాటు చేసుకుని వేడుకలు నిర్వహిస్తారు. వరంగల్ జిల్లా మేడారం వెళ్లలేని వారు ఈ గద్దెల దగ్గరే మొక్కులు చెల్లించుకుంటారు. ఇక తెలుగు రాష్ట్రాల్లో చెప్పుకోవలసిన మరో అతిపెద్ద గిరిజన జాతర ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విశాఖపట్నం జిల్లా పాడేరులోని మోదకొండమ్మ జాతర. దట్టమైన అరణ్యం, పచ్చటి ప్రకృతి,
ఎత్తైన చెట్లు, గలగల పారే సెలయేరులు, ఉన్నతమైన కొండ శిఖరాలు, అగాధమైన లోయలు. వన సౌందర్యానికి అచ్చమైన ఉదాహరణ పాడేరు మన్యం. విశాఖపట్టణానికి 120 కిలోమీటర్ల దూరంలో ఉన్న పాడేరు మన్యం దండకారణ్యం. దట్టమైన పాడేరు మన్యంలో వెలసింది ఉత్తరాంధ్ర ప్రజలు, ముఖ్యంగా మన్యం ప్రజల ఆరాధ్య దైవం మోదకొండమ్మ. విశాఖ ఏజెన్సీలోని గిరిజనులు అత్యంత భక్తి ప్రపత్తులతో ఆరాధించే దేవత పాడేరు మోదకొండమ్మ. ఆ తల్లి ఉత్తరాంధ్ర గిరిజనుల ఆరాధ్య దైవం. ఒక్క గిరిజనులనే కాదు, విశాఖ ఏజెన్సీతో విశాఖ జిల్లాతో పాటు చుట్టుపక్కల జిల్లాలైన తూర్పుగోదావరి, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల నుంచి కూడా వేలాది మంది భక్తులకు మోదకొండమ్మ ఇష్టదేవత. అమ్మవారు పాడేరు సమీపంలో దట్టమైన అరణ్యంలో వెలిసింది. ఆ తరువాత మాడుగులలో అమ్మవారికి ఆలయం ఏర్పాటు చేశారు. కీకారణ్యంలో వెలిసిన అమ్మవారిని కొండ ప్రజలు తమ ఇలవేల్పుగా ఆరాధిస్తూ సంవత్సరానికొకసారి జాతర చేసుకునేవారు. భక్తుల కొంగు బంగారంగా పేరుగాంచిన మాడుగుల మోదకొండమ్మ జాతర అత్యంత వైభవంగా జరుగుతుంది. రాష్ట్ర విభజన తరువాత నవ్యాంధ్రలో జరిగే భారీ గిరిజన ఉత్సవంగా రాష్ట్ర ప్రభుత్వం ఈ జాతరను గుర్తించింది. సుదూరం నుంచి వచ్చే వేలాది మంది ప్రజలతో, డప్పు వాయిద్యాల ఘోషతో, మేళతాళాలు, బాణాసంచా పేలుళ్ల సందడితో, పలు ప్రాంతాల సంప్రదాయ నృత్యాలు, గరగ నృత్యాలు, కాళికామాత వేషధారణలు, ఇలా ఎన్నో వైవిధ్యమైన కళలతో అంగరంగ వైభవంగా జరుగుతుంది పాడేరు మోదకొండమ్మ అమ్మవారి ఉత్సవం. ప్రతి ఏడాది మే నెల మొదటి లేదా రెండో వారంలో మోదకొండమ్మ జాతర ఉత్సవాలు వైభవంగా నిర్వహిస్తారు. ఈ జాతరకు స్థానిక గిరిజనులే కాకుండా ఇతర మైదాన ప్రాంత ప్రజలు, పొరుగు రాష్ట్రాలైన ఒడిశా, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల నుంచి కూడా వేలాది మంది భక్తులు హాజరవుతారు. ఇక మరో ప్రసిద్ధ ఆదివాసీ జాతర కేస్లాపూర్ నాగోబా జాతర. ప్రపంచంలోనే అతిపెద్ద గిరిజన జాతరల్లో ఒకటిగా ప్రసిద్ధి చెందింది కేస్లాపూర్ నాగోబా జాతర. తెలంగాణ రాష్ట్రం ఆదిలాబాద్కు 40 కిలోమీటర్ల దూరంలో ఇంద్రవెల్లి మండలం ముత్కూర్ దగ్గర కేస్లాపూర్ గ్రామంలో జరుగుతుంది కేస్లాపూర్ నాగోబా జాతర. ఈ జాతర ప్రాచీన గిరిజన సంప్రదాయాలకు ప్రతీక. తెలంగాణ రాష్ట్రంలోనే అతిపెద్ద జాతరగా గుర్తింపు పొందిన సంబరం. ఆదిమ గిరిజనుల ప్రాచీన సంప్రదాయాలకు ప్రతీక. వారి ఆచార వ్యవహారాలకు, సంస్కృతి సంప్రదాయాలకు అద్దం పట్టే పండుగ. నూతన వధువులను పరిచయం చేసే భేటింగ్ ఇవాల్, దశాబ్దాల క్రితం ప్రారంభమైన వినూత్న ప్రక్రియ, సామూహికంగా ప్రజా సమస్యలను చర్చించే ప్రజా దర్బార్, ఇలా ఎన్నో ప్రత్యేకతలకు వేదిక ఆ జాతర. కనీసం 400 కూడా మించని జనాభాతో ఉండే కేస్లాపూర్ గ్రామం ఈ జాతర సమయంలో లక్షలాది మంది జనంతో జనారణ్యంగా మారిపోతుంది. నాగోబా పేరుకు తగినట్టుగానే నాగదేవత ఆదిశేషుణ్ణి కొలుచుకునే పండుగ. గిరిజనుల అపారమైన భక్తి ప్రపత్తులకు, వారి విలక్షణమైన ఆచార వ్యవహారాలకు అద్దం పట్టే వేడుక. తెలంగాణ రాష్ట్ర పండుగగా పరిగణించే నాగోబా జాతరకు తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఒడిశా, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల నుంచి కూడా లక్షలాది మంది ఆదివాసీలు హాజరై నాగదేవతను మొక్కుకొని మొక్కులు తీర్చుకుంటారు. పుష్యమాసం అమావాస్య రోజున ప్రారంభమయ్యే నాగోబా జాతరలో స్వయంగా ఆదిశేషుడే వచ్చి అక్కడ నాట్యం చేస్తాడని గిరిజనులు గాఢంగా నమ్ముతారు. అమావాస్య నాడు సరిగ్గా సాయంత్రం 7 గంటల నుంచి రాత్రి 12 గంటల మధ్య కాలంలో గిరిజన పూజారులకు తమ ఆరాధ్య దైవం ఆదిశేషువు కనిపిస్తాడని, వారందించే పాలు తాగి ఆశీర్వదించి అదృశ్యమవుతాడని గిరిజనుల నమ్మకం. ఆదిమ గిరిజనుల్లో గోండు తెగకు చెందిన మేస్త్రం వంశీయుల ఆరాధ్య దైవం నాగోబా దేవత. సాధారణంగా ఆదివాసీలు, గిరిజనుల జాతరలు, పండుగలు చూస్తే అమ్మోరు దేవతల్ని, కొండ దేవతల్ని ఆరాధించడం మనం చూస్తుంటాం. కానీ ఇక్కడ సర్పదేవుడు ఆదిశేషుణ్ణి నాగోబాగా ఆరాధిస్తారు. దీని వెనక పెద్ద చరిత్రే ఉంది. పూర్వం ఈ ప్రాంతంలో పడియేరు శేషసాయి అనే నాగభక్తుడుండేవాడు. నాగదేవతను దర్శించుకునేందుకు ఒకసారి నాగలోకానికి వెళ్ళాడు. నాగలోక ద్వారపాలకులు శేషసాయిని అడ్డుకొని దర్శనానికి వీల్లేదన్నారు. తన ఆరాధ్య దేవుణ్ణి దర్శించుకోలేకపోయానన్న నిరాశతో వెనుతిరిగిన ఆ శేషసాయి పొరపాటున నాగలోకం ద్వారాలను తాకుతాడు. తన ద్వారాలను ఒక సామాన్య మానవుడు తాకిన విషయం తెలుసుకున్న నాగరాజు కోపంతో ఊగిపోయాడు. ఇది తెలిసిన శేషసాయికి ప్రాణభయం పట్టుకుంది.
ఈ గండం నుంచి బయటపడే ప్రయత్నాల్లో పడ్డాడు. తన గురువును కలిసి నాగరాజును శాంతింపచేసే మార్గం చెప్పమన్నాడు. ఆ పూజారి చెప్పినట్టుగా 7 కడవల ఆవు పాలతో పాటు పెరుగు, నెయ్యి, తేనె, బెల్లం, పెసరపప్పు ఇలా 7 రకాల నైవేద్యాలు సమర్పించి 125 గ్రామాల మీదుగా పయనిస్తూ పవిత్ర గోదావరి నీటిని తీసుకొచ్చి నాగరాజుకు అభిషేకం చేశాడు. ఆయన భక్తికి మెచ్చిన నాగరాజు కేస్లాపూర్లో కొలువు తీరాడు. ఆ స్థలమే కేస్లాపూర్, ఆ దేవత నాగోబా. అప్పటి నుంచి నేటికి కూడా అదే పద్ధతిలో ప్రతి సంవత్సరం నాగరాజు విగ్రహానికి పూజలు నిర్వహిస్తున్నారు గిరిజనులు. మరో కథనం ప్రకారం పూర్వం మేస్రం కుటుంబానికి చెందిన నాగాయిమోతి రాణికి నాగేంద్రుడు కలలో కనిపించి సర్పం రూపంలో ఆమె గర్భాన జన్మిస్తానని చెప్పాడని, ఆ కల నిజమైందని గోండు జాతి ఆదివాసీల నమ్మకం. అలా తన గర్భంలో జన్మించిన సర్పరూపంలోని నాగేంద్రునికి తన తమ్ముడి కూతురు గౌరితో వివాహం జరిపించింది రాణి. ఆమె చెప్పినట్టుగా గౌరి భర్తను బుట్టలో పెట్టుకుని గోదావరికి ప్రయాణమైంది. ఒకచోట బుట్టలోని పాము ఉడుము రూపంలో కనిపించిందట. ఆ ఊరే ఉడుంపూర్గా ప్రసిద్ధి చెందింది. ఆ తరువాత గౌరి ధర్మపురి వద్ద గోదావరిలో స్నానం చేయడానికి వెళ్ళగా ఆమెను చూసి మనిషి రూపంలోకి మారిన నాగేంద్రుడు పేరు ప్రతిష్టలు కావాలో సంప్రదాయం కావాలో చెప్పమని అడిగాడు. అప్పుడు గౌరి సంప్రదాయాల గురించి పట్టించుకోకపోవడంతో తిరిగి పాముగా మారి వెళ్లిపోయాడని ఓ కథ. ఆ తరువాత ఉడుంపూర్ నుంచి గరిమెల వరకు నాగేంద్రుడి కోసం వెతికిన గౌరి గోదావరిలోనే సత్యవసి గుండంలో కలిసిపోయిందని, నాగేంద్రుడు ఆమె వెంట ఉంచిన ఎద్దు రాయిగా మారిందని గిరిజనులు నమ్ముతారు. ఆ తరువాత వివాహమైన ప్రతి జంటను నాగేంద్రుడి సన్నిధిలో పరిచయం చేయాలని చెప్పి నాగేంద్రుడు గుట్టల్లోకి వెళ్లిపోయాడని గిరిజనులు చెప్పే కథనం. అలా నాగేంద్రుడు అదృశ్యమైన ఆ ఊరే కేస్లాపూర్ గ్రామంగా మారిపోయింది. నాగేంద్రుడు వెళ్లిన ఆ గుట్ట దగ్గర నాగోబా దేవాలయాన్ని నిర్మించారు. ప్రతి ఏటా పుష్యమాసం అమావాస్య రోజున నాగేంద్రుడు ప్రత్యక్షమవుతాడని గిరిజనుల ప్రగాఢ నమ్మకం. నాగోబా దేవతకు 22 తెగలున్న మేస్త్రం వంశీయులే పూజలు నిర్వహిస్తారు. ఇక నాగోబా దేవుడి పూజల కోసం, వంటల కోసం వాడే కుండల విషయంలో ఒక ప్రత్యేకత ఉంది. ఇచ్చోడ మండలం సిరికొండలోని గుగ్గిళ్ల వంశీయులు మాత్రమే నాగోబా కోసం కుండలు తయారు చేస్తారు. ఇది తరతరాలుగా వస్తున్న ఆచారం. ఇక నాగోబా జాతరలో పూజల తరువాత ప్రత్యేకంగా చెప్పుకోవలసిన ప్రక్రియ బేటింగ్ కీవాల్. అంటే మేస్త్రం వంశస్థుల నూతన వధువులను నాగోబా దేవునికి పరిచయం చేసే కార్యక్రమం. కొత్తగా పెళ్లైన ఆడపిల్లల్ని కేస్లాపూర్లో నాగోబా దేవుని దగ్గరకు తీసుకువెళతారు. ఆమె చేత ఆ దేవునికి పూజ చేయించి వధువును పరిచయం చేస్తారు. దీన్నే బేటింగ్ కీవాల్ అని అంటారు. అలా ఈ పరిచయ వేదికలో పాల్గొనే వరకు మేస్త్రం తెగ వధువులకు నాగోబా దేవుణ్ణి చూడడానికి గాని, పూజించడానికి గాని అవకాశం ఉండదు. నూతన వధువులు ఇంటి నుంచి ఎడ్లబండి వెనక వెదురు బుట్టలో పూజ సామాగ్రిని పట్టుకుని కాలినడకన బయలుదేరతారు. కేస్లాపూర్లోని నాగోబా గుడిని చేరుకుంటారు. పరిచయం చేయాల్సిన వధువులను బేటింగ్ కొరియాడ్ అని పిలుస్తారు. ఇక నాగోబా జాతర పేరు వినగానే ప్రతి ఒక్కరికి జ్ఞాపకం వచ్చేది అక్కడ జరిగే దర్బార్. నాగోబా జాతర సందర్భంగా ఏర్పాటయ్యే దర్బార్కు ఒక ప్రత్యేకమైన చరిత్ర ఉంది. 63 ఏళ్ల క్రితం ఈ ఆదివాసీల మారుమూల గ్రామాలకు ఎలాంటి సౌకర్యాలు ఉండేవి కావు. నాగరికులంటేనే ఆదివాసులు భయపడి పరుగులు పెట్టేవారు. గిరిజనుల దగ్గరకు అధికారులెవరూ వెళ్లేవారు కాదు. అప్పుడే భూమి కోసం, విముక్తి కోసం సాయుధ పోరాటం చేసి కొమరం భీం మరణించిన సంఘటన జరిగింది. ఈ సంఘటనతో ఉలిక్కిపడ్డ నిజాం ప్రభువులు గిరిజన ప్రాంతాల పరిస్థితులు, గిరిజనుల స్థితిగతులపై అధ్యయనం చేసేందుకు ప్రముఖ మానవ పరిణామ శాస్త్రవేత్త ప్రొఫెసర్ హైమన్ డార్ఫ్ ను ఆదిలాబాద్ జిల్లాకు పంపారు. అలా వెళ్లిన ఆయన దృష్టి జాతర మీద పడింది. జాతర కోసం కొండలు, కోనలు దాటి వచ్చే గిరిజనుల సమస్యలను తెలుసుకొని పరిష్కరించేందుకు జాతరలో దర్బారు ఏర్పాటు చేయాలని అనుకున్నాడాయన. అలా ఆ ప్రొఫెసర్ హైమన్ డార్ఫ్ 1946లో మొట్టమొదట ఈ జాతరలో గిరిజనుల సమస్యలు, సాధక బాధకాలు తెలుసుకోవడానికి దర్బార్ నిర్వహించాడు. స్వాతంత్రం వచ్చిన తరువాత జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో ఈ దర్బార్ కొనసాగుతోంది. జాతర చివరి రోజున జరిగే ఈ దర్బార్కు గిరిజన పెద్దలు, గిరిజన తెగల నాయకులు, ఎమ్మెల్యే లాంటి ప్రజాప్రతినిధులు, అధికారులు హాజరవుతూ ఉంటారు. ఇలా ఎన్నో వినూత్నమైన, విచిత్రమైన గిరిజన ఆచార వ్యవహారాలతో సాగే అద్భుతమైన జాతర నాగోబా జాతర.
మరో విశిష్ట ఆదివాసీ జాతర పారమ్మ తల్లి జాతర. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విజయనగరం జిల్లా సాలూరు సమీపంలో శ్రీ పారమ్మ కొండ క్షేత్రం ఉంది. శివలింగం ఆకారంలో ఉన్న ఒక ఎత్తైన కొండ మీద విభిన్నమైన భంగిమలో వెలిసింది పారమ్మ తల్లి. ఈ కొండకు వేల సంవత్సరాల చరిత్ర ఉంది. ద్వాపర యుగంలో పాండవులు వనవాస కాలంలో కొంతకాలం ఇక్కడే నివసించి శివారాధన చేశారని, దానికి సంబంధించిన కొన్ని ఆనవాళ్లు కూడా ఉన్నాయని చెప్తారు. మరో విశేషం ఏంటంటే, ఈ ఆలయంలో అమ్మవారి విగ్రహంపై శివుడు ధ్యానం చేస్తూ కనిపిస్తాడు. 36 చేతులతో శిరస్సు మీద ధ్యానం చేస్తున్న భంగిమలో ఉన్న శివుడితో విలసిల్లుతూ ఉంటుంది అమ్మవారు. ఈ విగ్రహం ప్రపంచంలోనే అత్యంత ప్రత్యేకమైనదని, ప్రపంచం మొత్తంలో శివపార్వతులు ధ్యానంలో ఉండే ఇటువంటి విగ్రహం ఇక్కడ మాత్రమే కనిపిస్తుందని చెప్తారు. ఇక్కడి అమ్మవారిని జైనుల కాలంలో ప్రతిష్ఠించినట్టు, జైనులకు సంబంధించిన పురాతన గ్రంథాలలో కూడా అమ్మవారి చరిత్ర ఉందని చెప్తారు. ఇక కొన్ని విశిష్టమైన రోజుల్లోనూ, అమావాస్య రోజుల్లోనూ కొండ మీద వెలుగులతో కూడిన జ్యోతులు కనిపిస్తాయని, వాటిని తాము చూస్తూ ఉంటామని కొండ కింది గ్రామాల్లో నివసించే గిరిజనులు చెప్తారు. ఇప్పుడు కూడా దేవతలు అమ్మవారిని ఆ జ్యోతి రూపంలో దర్శించి పూజిస్తారని, అవే తమకు కనిపించే జ్యోతులని ఇక్కడి ప్రజల నమ్మకం. ఈ కొండ మీద ధ్యానం చేస్తే త్వరగా సిద్ధులొస్తాయని కూడా నమ్ముతారు. శివరాత్రి సందర్భంగా ఇక్కడ పెద్ద జాతర జరుగుతుంది. ఆ సమయంలో ఆదివాసీ గిరిజనులతో పాటు చుట్టుపక్కల పట్టణ ప్రాంత ప్రజలు కూడా పెద్ద ఎత్తున జాతరకు వస్తారు. ఇవి తెలుగు రాష్ట్రాల్లో విశేషంగా చెప్పుకోవలసిన ఆదివాసీ జాతరల్లో కొన్ని జాతరల విశేషాలు.